కాకినాడ జిల్లా జగ్గంపేటలోని మురారిలో సోలార్ విద్యుత్ కనెక్షన్ల ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ హాజరై సోలార్ విద్యుత్ కనెక్షన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సోలార్ విద్యుత్ను సామాన్యుడికి అందుబాటులోకి తీసుకువచ్చాయని ఆయన తెలియజేశారు. అలాగే ఎస్టీ సామాజిక వర్గాల వారికి 100% సబ్సిడీపై సోలార్ ప్యానెల్ అమర్చడం జరుగుతుందని తెలియజేశారు. ఏసీ నుంచి ఈ కంట్రోల్ ద్వారా మన మీటర్కి వెళ్తాం. మీటర్ నుంచి పోల్ మీద ఇది డిపార్ట్మెంట్ పోల్కి వెళ్ళిపోతుంది డైరెక్ట్ గా పోల్కి వెళ్ళిపోతుంది. వినియోగదారుడికి భారం తగ్గేటటువంటి పరిస్థితి ఒకటి. రెండు, పొల్యూషన్ కంట్రోల్. మనం కనపడినటువంటి పొల్యూషన్ విద్యుత్ ద్వారా వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. మనం విద్యుత్ అనే దాన్ని ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టయితే 3 రకాలుగా విద్యుత్ తయారు చేసుకుంటున్నాం. ఒకటి ఐడియల్ పవర్ ప్రాజెక్ట్. ఈ ఐడియల్ ద్వారా పొల్యూషన్ రాదు. అలాగే గ్యాస్ ద్వారా చేసుకుంటాం. దాని ద్వారా కూడా పొల్యూషన్ వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. బొగ్గు ద్వారా చేసుకుంటాం. దాని ద్వారా కూడా పొల్యూషన్ వచ్చేటటువంటి పరిస్థితి. ఇవాళ పొల్యూషన్ ని కంట్రోల్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం వివిధ రకాలైనటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వహిస్తున్నాయి. అందులో ఒకటి సూర్యఘర్ అనేటటువంటి కార్యక్రమం. సూర్యరశ్మి ద్వారా మనం విద్యుత్తును ఉత్పత్తి చేసుకునేటటువంటి చాలా రోజుల క్రితం వచ్చినప్పటికీ కూడా ఇది పెనుభారంగా ఉండేది. సామాన్యుడికి అందుబాటులో లేనటువంటి పరిస్థితి, సంపన్నుడికి కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇవాళ ప్రభుత్వాలు తీసుకున్నటువంటి చొరవ వల్ల ఇక్కడ మనందరికీ అందుబాటులోకి వచ్చింది. మీరు అనుకోవచ్చు దీనివల్ల మనకేమొస్తుందిలే, ఇప్పుడు ఇంటి మీద వేశారు వాళ్ళకి 200. నువ్వు వేళ ఫ్రీ దాటకుండా ఉండడం కోసం నీకున్నటువంటి సౌలభ్యాలన్నింటినీ కూడా నీకు కావలసినటువంటి అవసరాలు పూర్తిస్థాయిలో నువ్వు తీసుకోలేకపోతున్నావు. ఆ 200 స్లాబ్ ఏదైతే ఉందో దాన్ని దాటకుండా ఉండాలి అని చెప్పి నీ అవసరానికి కావలసినటువంటి విద్యుత్తు నువ్వు వాడుకోలేనటువంటి పరిస్థితి. కానీ ఇవాళ ఇది మరి నీకు నెలకు ఉత్పత్తి అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. సగటు మీకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది ప్రతి నెల.